హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్ల యొక్క మొత్తం షెడ్యూల్ రిలీజ్ చేశాము. మీరు ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేయండి. 40 డేస్ షెడ్యూల్. మరి ఆ 40 డేస్లో మీరు రివిజన్ టెస్ట్లు ఎలా రాయాలి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా కండక్ట్ చేస్తాం అనేది చాలా క్లియర్గా చెప్పాము. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, వీడియోకి చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. చాలా తక్కువ అమౌంట్కే మీకు 15 రివిజన్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు సేమ్ చాలా తక్కువ అమౌంట్కి ఇస్తున్నాము. 15 రివిజన్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు. ప్రతి రివిజన్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ మాత్రము డిఎస్సి ఎగ్జామ్ మోడల్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ మోడల్ పేపర్లో అయితే ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటి, ఒక్కసారి షెడ్యూల్స్ అబ్జర్వ్ చేసే ముందు మొదటి 100 మందికి మాత్రము బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాము. కేవలం 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. అడ్మిషన్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము. అంటే గ్రాండ్ టెస్ట్ల బ్యాచ్. ఇంతకుముందు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ క్లాస్ వైజ్గా, అదేవిధంగా లెసన్స్ వైజ్గా మీకు ప్రీవియస్ వరకు బ్యాచెస్ అయితే రన్ చేయడం జరిగింది. మరి గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ అనౌన్స్ చేసాము. ఇప్పుడు మరి ప్రాసెస్ ఏంటో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఇన్ కేస్ మీరు జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి గ్రాండ్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. గ్రాండ్ టెస్ట్ పర్పస్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. మొదటి 100 మందికి మాత్రమే 300 రూపీస్ ఆఫర్ ఇచ్చాము కాబట్టి ఇప్పుడే మీరు ఆలస్యం చేయకుండా నా వాట్సాప్ నెంబర్కి గ్రాండ్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి షెడ్యూల్స్ అబ్జర్వ్ చేస్తే 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ ఫ్రెండ్. ఈరోజు 27 కదా, 27 అంటే ఈరోజు బుధవారం నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే బుధవారం నుంచి ఈ బ్యాచ్ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఒకరోజు షెడ్యూల్ ఇస్తాము, ఒకరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఈరోజు అంటే రివిజన్ టెస్ట్ మనం ఇక్కడ డే ఇచ్చాం కదా, ఆ రోజు షెడ్యూల్ ఉంటుంది. అంటే మీకు 30th ఏ సబ్జెక్ట్స్ చదవాలి ఏంటి అనేది ఒక షెడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ డే రివిజన్ టెస్ట్లు అయితేనేమో 100 మార్క్స్కి ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ అయితేనేమో మెయిన్గా డిఎస్సి ఎగ్జామ్ 160 ప్రశ్నలు 80 మార్క్స్కి ఉంటుంది కదా, అక్కడ మీకు డిఎస్సి ప్రాసెస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో మొత్తం మీద రివిజన్ టెస్ట్లు అయితే మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్స్ పరంగా కండక్ట్ చేస్తాము. డిఎస్సి అయితే మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం మాత్రం చేసుకోవద్దు. 30th మీకు షెడ్యూల్ ఇస్తాము. నెక్స్ట్ మే 1st అంటే ఒకరోజు క్లాస్, ఒకరోజు షెడ్యూల్, ఒకరోజు ఎగ్జామ్ అనమాట. సో నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఇస్తాము. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం అటెంప్ట్ చేసి సబ్మిట్ చేయగానే మీరు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని కరెక్ట్ చేశారు, తప్పు చేసిన వాటి యొక్క ఆన్సర్స్ ఏంటి, మొత్తం మీ ప్రోగ్రెస్ మొత్తం అక్కడే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు చేశారనుకోండి, సెర్చ్ చేసుకొని మళ్ళీ ఏ సబ్జెక్ట్లో మీరు తప్పు చేశారు ఆ సబ్జెక్ట్ని ఒకసారి మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా అదే రోజు అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి షెడ్యూల్ చూద్దాము. మొత్తం క్లియర్గా సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని తయారు చేసాం ఫ్రెండ్స్. తెలుగు బేస్ చేసుకొని భాషాంశాల పరంగా విభక్తి ప్రత్యయాలు, విభక్తికాలు, ఔపవిభక్తికాలు, పారిభాషిక పదాలు, ఛందస్సు, ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని 15 మార్కులకు మీకు తెలుగు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే అన్ని కలిపే ఉంటాయి. అంటే మొత్తం 100 మార్కులను ఈ విధంగా డిజైన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ బేస్ చేసుకొని ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్ చేసుకొని 15 మార్క్స్. ఎడ్యుకేషనల్ సైకాలజీలో శిశు వికాసాన్ని బేస్ చేసుకొని 15 మార్క్స్. విద్యా దృక్పథాల్లో విద్యా టాపిక్ ఉంది కదా, భారతదేశ విద్య, స్వాతంత్ర పూర్వం కమిటీలు కానీ అనంతరం కమిటీలు కానీ, విద్యలో జైన విద్య, బౌద్ధ విద్య, ఇస్లాం విద్య లేదా విద్యా నిర్వచనాలు అన్నింటిని బేస్ చేసుకొని మొత్తం మీద 15 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ 3rd క్లాస్ మ్యాథ్స్ 15 మార్క్స్ ఉంటుంది. 3rd క్లాస్ ఈవీఎస్ 15 మార్క్స్ ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ ఆ రోజు అనౌన్స్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆ రోజు జీకే కరెంట్ అఫైర్స్ పరంగా ఏ మంత్లీ మ్యాగజైన్, మీరు జీకేలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అనేది మొత్తము ఆ రోజు అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 30వ తేదీ షెడ్యూల్ ఇస్తాం కదా, ఆ షెడ్యూల్లోనే మీకు జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవి, కరెంట్ అఫైర్స్ ఈ మంత్లీ మ్యాగజైన్ మొత్తం క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మీకు 30th ఉండేటువంటి షెడ్యూల్. నెక్స్ట్ 31st ఎగ్జామ్ ఉంటుంది. వీటికి సంబంధించి మీరు ఆ 2 రోజుల పరంగా మీరు చదువుకోవడం, ఎగ్జామ్ రాసుకోవడం, రివిజన్ చేసుకోవడం, అలా మీరు కంటిన్యూషన్గా ఫాలో కావచ్చు. ఒక్కసారి ఎగ్జామ్ ఓపెన్ అవుతుందా అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ సారి కూడా మీరు రివిజన్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనమైతే కల్పిస్తున్నాం అనమాట. నెక్స్ట్ సెకండ్ రివిజన్ టెస్ట్ వచ్చేసరికి 2వ తేదీ.
నెక్స్ట్ 3వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది. అలా మొత్తం 15 రివిజన్ టెస్ట్‌లు, 5 గ్రాండ్ టెస్ట్ అంటే మొత్తం 20. 20 జా 40 అనమాట. అంటే మొత్తం 40 డేస్ ప్లానింగ్ అనమాట క్లియర్‌గా. సో, నెక్స్ట్ డే భాషాంశాలను బేస్ చేసుకొని సందులు, సమాసాలు ఇచ్చాము. 15 మార్క్స్‌కి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ బేస్ చేసుకొని 15 మార్క్స్ ఉంటుంది. సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి. మీకు క్లియర్‌గా దానికి అనుగుణంగా ఉందా లేదా అని మీకు స్పష్టమైనటువంటి ఒక అవగాహన అయితే ఏర్పడుతుంది. మూర్తిమత్వాన్ని బేస్ చేసుకొని 15 మార్క్స్‌కి ఇచ్చాము. విద్యా దృక్పథాలు, ఉపాధ్యాయ సాధికారతను బేస్ చేసుకొని 15 మార్క్స్ ఇచ్చాము. మ్యాథ్స్ 4th క్లాస్‌ని బేస్ చేసుకొని 5th క్లాస్ అది 15 మార్క్స్. నెక్స్ట్ 4th క్లాస్ ఈవీఎస్ బేస్ చేసుకొని 15 మార్క్స్. జీకే కరెంట్ అఫైర్స్ ఆ రోజు ముందు రోజు చెప్తాము. నో ప్రాబ్లమ్ అనమాట. అంటే ఇక్కడ మీకు మెథడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక ఆర్డర్‌లో వెళ్ళిపోతాం. ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తాం కాబట్టి మెథడ్స్ ఉంటాయి. అన్నీ మొత్తం ఎస్‌జిటి కంప్లీట్ సిలబస్ మీకు ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుందన్నమాట. ఒక్కసారి చూడండి. అంటే ఇక్కడ 15, 15, 15, 15 6 పరంగా 15 ఆర్లు 90 లాస్ట్‌లో జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ మొత్తం 100 మార్క్స్ అనమాట. నెక్స్ట్ డివిజన్ టెక్స్ట్ 3 ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. భాషాంశాల్లో మీకు అలంకారాలు, వాక్యాలను బేస్ చేసుకొని ఇచ్చాము. ఇంగ్లీష్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్ని బేస్ చేసుకొని 15 మార్క్స్ ఇచ్చాము. వైయక్తిక భేదాలను బేస్ చేసుకొని 15 మార్క్స్ ఇచ్చాము. వర్తమాన భారతదేశంలో విద్యను బేస్ చేసుకొని 15 మార్క్స్ ఇచ్చాము. 5th క్లాస్ మ్యాథ్స్ 15 మార్క్స్. 5th క్లాస్ ఈవీఎస్ 15 మార్క్స్. జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 10 మార్క్స్. ఇది మీకు డే 3 షెడ్యూల్. నెక్స్ట్ 6th షెడ్యూల్ ఉంటుంది. 7th ఎగ్జామ్ ఉంటుంది. అక్కడికి తెలుగు భాషాంశాలు అయిపోయింది. సో, భాషాంశాలు అయిపోయింది. మొత్తము నెక్స్ట్ పదజాలాన్ని బేస్ చేసుకొని సామెతలు, జాతీయాలు, పొడుపు కథలను బేస్ చేసుకొని 15 మార్క్స్. ఇంగ్లీష్ పోయెట్స్, ఎస్సేయిట్స్, నావెలిస్ట్, డ్రామాటిస్ట్ అండ్ దేర్ వర్క్స్‌ని బేస్ చేసుకొని 15 మార్క్స్. అభ్యసనం చాలా లెంతీ కాన్సెప్ట్ కాబట్టి సగం సిలబస్. ఆ సగం సిలబస్‌లో మీరేం చదవాలనేది ఆ రోజు చెప్తా. అంటే పలానా పర్టిక్యులర్ అంటే స్మృతి, విస్మృతి మొత్తం ఏ టాపిక్స్ పరంగా ఇవి చదవండి అని మీకు క్లియర్‌గా చెప్తానమాట. నెక్స్ట్ చట్టాలు, హక్కులను బేస్ చేసుకొని బాలల హక్కుల విద్య, మానవ హక్కులు, సమాచార హక్కు చట్టము, విద్యా హక్కు చట్టం ఆర్టీఈ వీటిని బేస్ చేసుకొని 15 మార్క్స్. నెక్స్ట్ 6th క్లాస్ మ్యాథ్స్, 6th క్లాస్ సైన్స్, జీకే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ రివిజన్ టెస్ట్ 5 పదజాలను బేస్ చేసుకొని అర్థాలు, పర్యాయ పదాలు. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ ఆఫ్ డిక్షనరీ. ఇక్కడికి ఇంగ్లీష్ కంటెంట్ పరంగా అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని అభ్యసనము సగం ఇచ్చాము. అంటే రిమైనింగ్ సగం మీకు టాపిక్స్ ఆ రోజు ఏంటో చెప్తాము. ఇక్కడికి మీకు ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోయింది. నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రము, జాతీయ విద్యా విధానం. ఇక్కడికి క్లియర్‌గా విద్యా దృక్పథాలు అయిపోయింది. అంటే ఇక్కడ ఓవరాల్‌గా మీకు డే 5 వచ్చేసరికి అంటే షెడ్యూల్ రివిజన్ టెస్ట్ 5కి వచ్చేసరికి మీకు ఏమేం సిలబస్ అయిపోయిందంటే విద్యా దృక్పథాలు పూర్తిగా అయిపోయింది. ఎడ్యుకేషనల్ సైకాలజీ పూర్తిగా అయిపోయింది. అంటే 2 సబ్జెక్టులు మీరు పూర్తిగా రివిజన్ చేయాలి. ఇంకా రివిజన్ అంటే 2 సబ్జెక్టులను రివిజన్ చేయాలి. మిగతా షెడ్యూల్స్‌ని ఫాలో అవుతూ ఈ రెండింటిని మీరు ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇక్కడికి కంటెంట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మ్యాథ్స్ 7th క్లాస్ ఇచ్చాము. 6th క్లాస్ సోషల్ బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ రివిజన్ టెస్ట్ 6 అంటే ఇక్కడ మీకు 10th షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడ 8th షెడ్యూల్ ఉంటుంది. 9th ఎగ్జామ్ ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ 10th షెడ్యూల్ ఉంటుంది. 11th ఎగ్జామ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పదజాలాన్ని బేస్ చేసుకొని నానార్థాలు, ఉత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతి. ఇక్కడికి మీకు పదజాలం అయిపోయింది, భాషాంశాలు అయిపోయినాయి అనమాట తెలుగు పరంగా. మొత్తం మీద క్లియర్‌గా వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇచ్చినటువంటి కవి పరిచయాలు గానీ, నెక్స్ట్ ఆ షెడ్యూల్ ఉంటుంది. తర్వాత మెథడ్స్ ఉంటుంది. మొత్తం క్లియర్‌గా ఉంటుంది. క్లియర్‌గా ఏది మిస్ కాము. సో, ఇంగ్లీష్ అక్కడికి కంటెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్‌లో ఏం స్టార్ట్ చేసాము? మెథడ్స్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కంటెంట్ చాలా తక్కువ ఉంది. మొత్తం 7 టాపిక్సే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మెథడ్స్. నెక్స్ట్ 7th క్లాస్ ఇక్కడ సోషల్ కవర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ట్రై మెథడ్స్ కవర్ చేసాము చూడండి. ఎందుకంటే విద్యా దృక్పథాలు, ఎడ్యుకేషనల్ సైకాలజీ మీరు ఇంకా రిలేటెడ్‌గా రిపీట్ అవుతూ ఉండాలి. సో, ఆ టాపిక్‌లో మీకు ట్రై మెథడ్స్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టాపిక్ పరంగా శాస్త్రాలు, స్వభావము, పరిధి, చరిత్ర, వాటి యొక్క నిర్వచనాలు అంటే గణిత శాస్త్రం పరంగా, విజ్ఞాన శాస్త్రం పరంగా, సాంఘిక శాస్త్రం పరంగా మొత్తం మీద వాటి యొక్క శాస్త్రాలు ఏంటి, పరిధి ఏంటి, చరిత్రలు ఏంటి, వాటి గురించి మొత్తం క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మ్యాథ్స్ 8th క్లాస్ అంటే కొంచెం డెప్త్ కాబట్టి సెమిస్టర్ 1 మొత్తం మీకు సెమిస్టర్ 1లో 8 లెసన్స్ 7 లెసన్స్ ఉన్నాయి. మీకు ఆ రోజు క్లియర్‌గా చెప్తా. సో, మొత్తం మీద సెమిస్టర్ 1 ఇచ్చాము. నెక్స్ట్ 7th క్లాస్ సైన్స్‌ని బేస్ చేసుకొని ఇచ్చాము. జీకే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని 10 మార్క్స్. అంటే జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఇంకా లాస్ట్ డివిజన్ వరకు ఉంటాయన్నమాట. కంటిన్యూషన్‌లో మీకు అలా ఫాలో అవుతూనే ఉంటాయన్నమాట.
నెక్స్ట్ ఈ విధంగా అనమాట. ఈ విధంగా అన్నీ ఇస్తామనమాట. మొత్తము రివిజన్ టెక్స్ట్ 15 వచ్చేసరికి మీకు ఎస్‌జిటి సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. 100% మీకు ఎస్‌జిటి సిలబస్ మొత్తం అయితే కవర్ అవుతుందనమాట. అంటే ఇక్కడ ఓవరాల్‌గా ఇంకెన్నున్నాయి? 14 రివిజన్ టెస్ట్ 9 రివిజన్ టెస్ట్ ఉన్నాయి. అంటే మీకు 26 లేదా 28కి అంటే మే 26 లేదా 28 కల్లా రివిజన్ టెస్ట్‌లు అయిపోతాయి. నెక్స్ట్ కంటిన్యూషన్‌లో 10 డేస్ అంటే మనకు 6థ్ నుంచి ఎగ్జామ్స్ కదా! ఆ 6థ్ లోపుకి మీకు గ్రాండ్ టెస్ట్‌లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఇంత పకడ్బందీగా మీకు రివిజన్ టెస్ట్ రాయకుండా డైరెక్ట్‌గా గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. రివిజన్ టెస్ట్‌లు రాయకుండా గ్రాండ్ టెస్ట్ రాయడం చాలా చాలా కష్టము. అందుకే ఫస్ట్ రివిజన్ టెస్ట్‌లు ఫాలో అవ్వండి. ఇదేంది 6 ఇచ్చాడు మిగతాయి ఉండవంటే ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ ఉంటాయి. అంటే మనం శాంపిల్‌గా ఇలా ఉంటుందని మీకు ఒక శాంపిల్ వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. పేమెంట్ వాళ్ళకు మొత్తము 15 రివిజన్ టెస్ట్‌లు క్లియర్‌గా షెడ్యూల్స్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇంత మంచి అవకాశము అది కూడా కేవలం 300 రూపీస్‌కే ఫ్రెండ్స్. మొదటి 100 మందికి మాత్రమే ఆఫర్. ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఎందుకంటే 100 మంది అంటే పెద్ద విషయం కాదు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నంబర్‌కి గ్రాండ్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి.